హాయ్ ఫ్రెండ్స్, మీ ఇంట్లో కరివేపాకు ఎక్కువగా ఉంటుందా? అయితే ఈరోజు నేను చెప్పబోయే కరివేపాకు పొడి రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఆలస్యం లేకుండా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా కావాల్సిన పదార్థాలు: ఒక బౌల్ కరివేపాకు, 2 నుంచి 8 ఎండుమిరపకాయలు, 2 స్పూన్ల మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల ధనియాలు, 2 వెల్లుల్లి తీసుకొని బాగా ఒలుచుకొని దంచుకోవాలి. అండ్ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ముందుగా ధనియాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో మరికొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు కూడా బాగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్లో కరివేపాకు వేసి పూర్తిగా క్రిస్పీ అయ్యే వరకు ఫ్రై చేయండి. చేతితో నలిపితే పొడి అయ్యేంత వరకు వేయిస్తే పొడి చాలా బాగా వస్తుంది, ఎక్కువ రోజులు కూడా నిలువ ఉంటుంది. ఇప్పుడు మిక్సీ జార్లో వేయించుకున్న పోపులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, చింతపండు, తగినంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, మన ఎమ్మి కరివేపాకు పొడి రెడీ. వేడి అన్నంలో నెయ్యితో కలిపి ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.